ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభోదయం. మనం భాగవతం రోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ సందర్భంగా నిన్న 4వ అధ్యాయం పూర్తయింది. ఇప్పుడు 5వ అధ్యాయం. పద్మపురాణం ఉత్తరాఖండం భాగవత మహాత్యం 5వ అధ్యాయం. నైమిసారణ్యంలో సత్రయాగ సందర్భంలో సూతి సౌనకాది మహామునులకు భాగవత మహాత్యమును ఇలా వినిపిస్తున్నాడు. ఓ బ్రాహ్మణోత్తములారా, తండ్రి విరక్తితో అడవులకు వెళ్ళిన తర్వాత అతని కుమారుడు అయిన దుందుకారి ఒకరోజు తన తల్లిని తీవ్రంగా కొట్టాడు. ధనము ఎక్కడ దాచావో చెప్పు, లేకపోతే చంపుతాను అని బెదిరించాడు. కుమారుడు పెట్టే బాధలు తట్టుకోలేక ఆమె బావిలో దూకి మరణించింది. గోవుకు పుట్టిన గోకర్ణుడు తన వారు అంటూ ఎవరూ లేకపోవడంతో తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. తనకు అడ్డు అంటూ ఎవరూ లేకపోవడంతో దుందుకారి వేశ్యలను ఇంటికి తీసుకొని వచ్చాడు. వేశ్యలతో ఇంట్లోనే ఉండసాగాడు. వారిని పోషించడానికి కావలసిన ధనం సంపాదించడానికి ఎన్నో రకాలైన దుర్మార్గాలు చేయడం మొదలుపెట్టాడు. వాడు సంపాదించే ధనముతో ఆ వేశ్యలకు తృప్తి కలుగలేదు. బంగారం ఆభరణాలు కావాలని వాడిని పీడించసాగారు. దుందుకారి దొంగతనములు చేసి ఆ ధనముతో వారికి ఆభరణాలు చేయించాడు. కానీ వారికి తృప్తి కలగలేదు. వాడి వద్ద ఉన్న ధనమును కాజేయడానికి వాడిని చంపాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు రాత్రి వాడిని తాళతో కట్టి గొంతుకి తాడు బిగించి చంపాలని ప్రయత్నించారు. కానీ వాడు ఎంతకు చావలేదు. వాడిని బతికి ఉండగానే తగులబెట్టారు. ఆ మంటల్లో పడి వాడు మరణించాడు. కాలిన శరీరమును ఆ వేశ్యలు పూడ్చిపెట్టారు. తమ దారిన తాము వెళ్ళిపోయారు. బలవంతంగా చంపబడిన దుందుకారి ప్రేతాత్మ అయ్యాడు. తనకు తగిన శరీరాన్ని వెతుక్కుంటూ గాలి రూపంలో తిరుగుతున్నాడు. అప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు దుందుమారికి. ఎవరు తనకు తర్పణములు వదలకపోవడంతో దాహంతో పిండం ఎండుకుపోయి పిండం పెట్టకపోవడంతో ఆకలితో నకనకలాడుతూ దేవుడా నాకేమిటి శిక్ష అంటూ ఏడవసాగాడు. కొంతకాలం తర్వాత గోకర్ణుడు తన గ్రామమునకు తిరిగి వచ్చాడు. దుందుకారి అకాల మరణం గురించి విన్నాడు. వాడికి యథావిధిగా శ్రాద్ధ కర్మలు నిర్వర్తించాడు. గయలో కూడా శ్రాద్ధం పెట్టాడు. ఆయన దుందుమారికి ప్రేత రూపము నుండి విముక్తి కలగలేదు. ఒకరోజు దుందుమారి గోకర్ణుడి తన భయంకరమైన ప్రేత రూపం చూపించాడు. నిర్వికారంగా ఉన్న గోకర్ణుడు ఆ ప్రేతమును చూచి ఇలా అన్నాడు, ఓ ప్రేతమా, నీవు ఎవరు? నీకెవరు కావాలి? నాకు ఎందుకు నీ భయంకర రూపాన్ని చూపిస్తున్నావు? అసలు నీకు ఈ ప్రేత శరీరం ఎందుకు వచ్చింది అని అడిగాడు. అప్పుడు దుందుకారికి ఏడుపు వచ్చింది. పెద్దగా ఏడవసాగాడు. మాట్లాడటానికి నోరు లేదు కాబట్టి సైగలతో తన గురించి చెప్పాడు. గోకర్ణుడికి అర్థమైంది. వెంటనే తాను నేర్చిన మంత్ర విద్యతో నీటిని అభిమంత్రించి ప్రేతము మీద చల్లాడు. ప్రేతము శాంతించింది. దానికి వాక్కు వచ్చింది. గోకర్ణుడితో ఇలా చెప్పసాగింది, నేను నీ సోదరుడను. నా పేరు దుందుకారి. నేను చెడు తిరుగులు తిరిగి బ్రాహ్మణత్వమునకు అపకీర్తి కలిగించాను. అజ్ఞానంలో ఎన్నో చెయ్యరాని పనులు చేశాను. వేశ్య సంగమంలో సుఖాలు అనుభవించాను. తుదకు ఆ వేశ్య చేతిలోనే దుర్మరణం పాలయ్యాను. అకాల మరణం వలన ఈ ప్రేతత్వము పొందాను. కేవలం గాలిలో తిరుగుతున్నాను. సోదర, నా మీద దయ ఉంచి నాకు ఈ ప్రేతత్వము నుండి విముక్తి కలిగించు అని వేడుకున్నాడు. అప్పుడు గోకర్ణుడు ఇలా అన్నాడు, నేను నీకు గయలో కూడా శ్రాద్ధం పెట్టి పిండ ప్రదానం చేశాను. కానీ నీకు ఈ ప్రేతాత్మ నుండి విముక్తి ఎందుకు కలుగలేదో అర్థం కావటం లేదు. కాబట్టి దీనికి మరొక ఉపాయం ఆలోచించాలి. నీవు నిశ్చింతగా ఉండు. నీకు ప్రేతాత్మ నుండి విముక్తి కలిగే ఉపాయం నేను ఆలోచిస్తాను అని అన్నాడు. తర్వాత దుందుకారి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గోకర్ణుడు ఈ విషయాన్ని ఎంతోమంది పండితులతో విద్వాంసులతో చర్చించాడు. కానీ వారు కూడా ఏ విధమైన పరిష్కారం చూపలేకపోయారు. అప్పుడు గోకర్ణుడు సూర్యుని ఉపాసించి
ఆయనను ఇలా ప్రార్థించాడు, ఓ దేవ, నీకు సకలము తెలుసు. నా సోదరుడు దుందుకారి ప్రేతాత్మ నుండి విముక్తి పొందే మార్గం తెలియచేయి అని అడిగాడు. దానికి సూర్యభగవానుడు ఇలా చెప్పాడు, గోకర్ణ, ఇతడు భాగవత సప్తాహములో పాల్గొని భాగవత పురాణమును శ్రద్ధతో వింటే ఇతనికి ప్రేతాత్మ నుండి విముక్తి లభిస్తుంది అని చెప్పాడు. సూర్యుని ఆదేశము ప్రకారము గోకర్ణుడు భాగవత సప్తాహమును ఏర్పాటు చేశాడు. భాగవత పురాణమును వినడానికి ఎంతోమంది జనులు వచ్చారు. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, ముసలివాళ్ళు తమ తమ పాప విముక్తి కొరకు అక్కడకు చేరుకున్నారు. గోకర్ణుడు తన స్థానములో కూర్చొని భాగవత పురాణము చెప్పసాగాడు. ఇంతలో దుందుకారి ప్రేతము కూడా అక్కడకు వచ్చింది. కానీ దానికి కూర్చోవడానికి స్థలం దొరకలేదు. ఆ ప్రేతానికి ఒక మూల నిలబెట్టబడి ఉన్న 7 గణువులతో ఉన్న ఒక వెదురు కర్ర కనబడింది. ఆ ప్రేతము బోలుగా ఉన్న ఆ వెదురు గడ కింది నుండి లోపలకు దూరింది. అక్కడ నుండి భాగవత పురాణమును వినసాగింది. గోకర్ణుడు భాగవత కథను వినిపించసాగాడు. ఒక రోజు గడిచింది. దుందుమారుని ప్రేతము మొదటి గణువును ఛేదించుకొని 2వ గణువులోనికి ప్రవేశించింది. ఆ విధంగా 2వ రోజు సాయంత్రానికి 2వ గణువు, 3వ రోజు సాయంత్రం 3వ గణువు, ఈ విధంగా 7 రోజులు 12 స్కందములు భాగవత సప్తాహం పూర్తయ్యేసరికి ఆ ప్రేతం 7వ గణువు ఛేదించుకొని బయటకు వచ్చింది. దుందుకారికి ప్రేతత్వము పోయి దివ్యత్వము వచ్చింది. మేఘశ్యామల వర్ణంతో పీతాంబరమును కట్టుకొని తులసి మాలలు ధరించి అందరి ముందు నిలబడ్డాడు దుందుకారి. వెంటనే పోయి తన సోదరుడు గోకర్ణుని పాదముల మీద పడ్డాడు. సోదర, నీ మేలు ఎన్నటికీ నేను మర్చిపోలేను. నాకు ఈ ప్రేతత్వం నుండి విముక్తి కలిగించావు. నీవు చెప్పిన భాగవత కథ వినడం వలన నా ప్రేతత్వం నశించింది. నేను శ్రీకృష్ణునిలో సాయుధ్యం పొందాను. అగ్ని కర్రను మండించున్నట్టు భాగవత కథాశ్రవణము అన్ని పాపములను నాశనం చేస్తుంది. ఈ కలియుగంలో భాగవత కథను వినని వారి జన్మ వృధా అని చెప్పవచ్చును. పుట్టినప్పటి నుండి ఆహారము, నీరు, ఆభరణములు, విలువైన బట్టలు, సువాసన ద్రవ్యములతో పోషించిన ఈ శరీరము శాశ్వతము కాదు. కానీ అదే శరీరములో ఉన్న చెవులతో భాగవత కథ అనే అమృతమును తాగితే అతనికి అమృతత్వము కలుగుతుంది. నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. ఈ శరీరము ఎముకలు, మాంసము, నాడులు, రక్తము మొదలగు దుర్గంధపూరితమైన వాటితో నిండి ఉంది. కానీ ఈ చర్మము మాత్రము బయట ప్రపంచానికి వాటిని అందంగా చూపిస్తూ ఉంది. అంతేకాదు, ఈ శరీరమునకు రోగములు, వార్ధక్యము, బాధలను కలిగిస్తాయి. పుట్టినప్పటి నుండి ఈ శరీరము అడ్డమైన కోరికలతో సతమతమవుతూ ఉంటుంది. దీనికి శాంతి లేదు. మనసంతా కల్మషంతో నిండి ఉంటుంది. ప్రాణములు పోయిన తర్వాత ఈ శరీరాన్ని కాల్చి బూడిద చేస్తారు, లేకపోతే పాతి పెడతారు. బతికి ఉన్నప్పుడు మాత్రమే ఈ అశాశ్వతమైన శరీరంతో శాశ్వతమైన సుఖాన్ని ఎందుకు పొందకూడదో ఈ మానవులు ఆలోచించరు. ఉదయం వండిన పదార్థము రాత్రికి చెడిపోతుంది. అటువంటి పదార్థములను తిన్న మానవుడు నేను శాశ్వతంగా ఉంటాను అంటాడు. ఎంత అవివేకం! అటువంటి అశాశ్వతమైన శరీరంలో భాగవత కథాశ్రవణం చేస్తే భగవంతునితో సాయుధ్యం కలుగుతుంది కదా. సకల దోషములు నివారించే దివ్యమైన ఔషధమే ఇదే కదా. ప్రతి మనిషి చావడానికే పుడుతున్నాడు, పుట్టి చస్తున్నాడు. ఆ మధ్యకాలంలో భాగవత కథాశ్రవణం చేస్తే వెదురు గణువులు పగిలినట్టు వాడి పాపములు పగిలిపోతాయి. వాడిలో ఉన్న సందేహములు నశిస్తాయి. వైరాగ్యము కలుగుతుంది. మనసులోని మాలిన్యము కడిగిచే వేయడానికి భాగవత కథను మించిన వస్తువు మరొకటి లేదు. భాగవత కథను విన్నవారికి ముక్తి తప్పక లభిస్తుందని పెద్దలు చెబుతారు కదా అని దుందుకారి భాగవత కథను అనేక విధములుగా ప్రశంసిస్తూ ఉంటే ఆకాశం నుండి ఒక విమానం వచ్చింది. అందులో విష్ణు సేవకులు ఉన్నారు. దుందుకారుని విమానం ఎక్కమని ప్రార్థించారు. వారిని చూచి గోకర్ణుడు ఇలా అన్నాడు,
ఇక్కడ నిర్మలమైన మనసుతో భాగవత కథను వింటున్నవారు ఎంతోమంది ఉన్నారు. మీరు ఈ దుందుమారునికే ఒక విమానం తీసుకొని వచ్చారు. వీరందరికీ విమానములు ఎందుకు తీసుకొని రాలేదు? మీకు కూడా ఈ భేదబుద్ధి ఉందా? తెలియచేయండి అని సూటిగా ప్రశ్నించాడు. అప్పుడు విష్ణు సేవకులు ఇలా అన్నారు, భాగవతోత్తమ, నీవు చెప్పినట్టు వీరందరూ భాగవత కథను విన్నారు, కానీ వినడంలోనే భేదం ఉంది. కానీ ఇతడు విన్న కథను మననం చేశాడు. వీరందరూ కేవలం విన్నారు, వదిలేశారు. ఇంకొక విషయం, దుందుకారుని ప్రేతము ఈ 7 రోజులు ఉపవాసం చేసింది. భాగవత కథను శ్రద్ధగా భక్తితో స్థిరమైన చిత్తంతో విన్నది. విన్న కథను మననం చేసింది. వీరందరూ అలా చెయ్యలేదు. వీరి చెవులు ఇక్కడ భాగవత కథను వింటూన్నా వీరి మనసులు వేరే చోట తిరుగుతున్నాయి. అందుకని వీరికి భాగవత కథా ఫలము దక్కలేదు. వీరందరూ భక్తి శ్రద్ధలతో ఇక్కడ భాగవత కథను వింటూన్నా వీరి మనసులు వేరే చోట తిరుగుతున్నాయి. అందుకని వీరికి భాగవత కథా ఫలము దక్కలేదు. వీరందరూ భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో, ఆర్తితో, ఏకాగ్రమైన మనసుతో, నిశ్చలమైన బుద్ధితో భాగవత కథను వింటే వీరికి కూడా తప్పకుండా విష్ణు సాయుధ్యం కలుగుతుంది అని చెప్పి విష్ణు సేవకులు దుందుమారుని విమానం ఎక్కించుకొని వెళ్ళిపోయారు. ఇవాళకింతే, మిగతాది రేపు తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. ఓం నమో నారాయణాయ.